అందరికీ నమస్కారం. మేము పింగ్లీ ప్రభుత్వ మహిళా కళాశాల వడ్డేపల్లి హన్మకొండ తెలుగు విభాగం నుండి నకాశీ చిత్రకళ పరిశీలన అనే అంశం మీద ప్రాజెక్టు చేయదలిచాము. ఈ ప్రాజెక్టులో సరిత, నవ్య, సాయిలత, రసజ్ఞ, సృజన, భూమిక పాల్గొంటున్నాము. మా పర్యవేక్షకులు డాక్టర్ ఆర్. లక్ష్మీకాంతం మేడం గారు. నకాశీ చిత్రకళ పరిచయం. నకాశీ చిత్రకళ భారతదేశంలోని ఒక ప్రాచీనమైన చిత్రకళా రూపం. ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉంది. కాకతీయుల కాలం నాటి ఈ కళకు గొప్ప సాంప్రదాయ కళల్లో ఒక విశిష్టమైన భాగం ఉంది. ఇది ఆధ్యాత్మికత, సంస్కృతి మరియు సృజనాత్మకతను కలిపిన కళారూపం. నేడు దీన్ని ప్రోత్సహించి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు లక్ష్యం: నకాశీ చిత్రకళాకారుల పనితనాన్ని తెలుసుకోవడం. నకాశీ చిత్రకళ విధానం ఉపయోగం తెలుసుకోవడం. నకాశీ చిత్రకళ ప్రాధాన్యత, సంస్కృతి, సాంప్రదాయాన్ని తెలుసుకోవడం. ప్రాజెక్టు ప్రయోజనం: నకాశీ చిత్రకళ మూలాలు, వాటి అభివృద్ధి గురించి అవగాహన. నకాశీ చిత్రకళ సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక విషయాలను విశ్లేషించుట. నకాశీ చిత్రకళాకారుల జీవన విధానం తెలుసుకునుట. నకాశీ చిత్రకళ చరిత్ర. తెలంగాణకు చెందిన నకాశీ చిత్రకళ కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యంలో ఉంది. ఈ కళ 700 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల కేంద్రంగా ఈ కళ వృద్ధి చెందినది. రామాయణ, మహాభారత మరియు కులపురాణం మొదలైన కథలను మందపాటి వస్త్రం మీద చిత్రీకరించి రంగులతో వీటిని తీర్చిదిద్దుతారు. ఇది నకాశీ చిత్రకళగా పేరుగాంచినది. నకాశీ వారి పూర్వీకులు కరీంనగర్ జిల్లాకు చెందినవారు. వేములవాడ దగ్గర ఉన్న తిప్పాపురం వీరి స్వగ్రామం. 1944లో ధనాలకోట వారి వెంకట్రామయ్య బ్రతుకుదెరువు కోసం వరంగల్ జిల్లాలోని చేర్యాలకు వలస వచ్చి ఈ కళను జీవనాధారంగా చేసుకుని ఈ కళ అంతరించిపోకుండా కాపాడుతున్నారు. చిత్రకళాకారులు. నకాశీ చిత్రకళాకారులు గతంలో తెలంగాణ ప్రాంతంలో వర్ధిల్లిన ఒక జానపద చిత్రకళను నకాశీ చిత్రకళ అని అంటారు. పురాణాలు, ఇతిహాసాలు, జానపద కథలు, కుల పురాణాల్లోని ఘట్టాలను ఒక బట్టపై రంగులతో చిత్రాల రూపంలో చిత్రించి దాని ద్వారా అందులోని కథలను ప్రేక్షకులకు చెప్పేవారు. అలా రంగులతో చిత్రాలను చిత్రించే కళను నకాశీ చిత్రకళ అని అంటారు. అలా చిత్రాలను చిత్రించే వారిని నకాశీ చిత్రకళాకారులు అని అంటారు. నకాశీ అనే పదం ఉర్దూ నుండి వచ్చింది. నకాశీ చిత్రాలు వేసే విధానం: 1 గజం వెడల్పు ఉన్న తెల్లని చేనేత వస్త్రాన్ని తీసుకొని ఈ బట్టను ముందుగా ఉతకకుండా చదునైన నేలపై పరుస్తారు. దానిపై ముందుగా తయారు చేసుకున్న గంజి, శుద్ధపొడి, జిగురు, చింతగింజల అంబలి కలిపిన మిశ్రమాన్ని కుంచెతో పట్టిస్తారు. బొమ్మలను తయారు చేసి వాటికి రంగులు వేస్తారు. నకాశీ చిత్రకళను వేసేందుకు ఉపయోగించే బ్రష్ల తయారీ మరియు బొమ్మలకు రంగులు వేసే విధానం. నకాశీ చిత్రకళను వేయడానికి ఉపయోగించే బ్రష్లు 3 రకాలుగా ఉంటాయి. అవి చిన్నవి, మధ్య రకానివి, పెద్దవి. గతంలో చిన్న బ్రష్లను ఉడత తోకలోని వెంట్రుకలతో స్వయంగా తామే తయారు చేసుకునేవారు. అదేవిధంగా మధ్య రకం బ్రష్లను మేకతోక వెంట్రుకలతో తయారు చేస్తారు. పెద్ద బ్రష్లను గుర్రం తోకలోని వెంట్రుకలతో తయారు చేస్తారు. నకాశీ వారు పటం గీయడానికి ముందుగా స్కెచ్ను తయారు చేసుకుంటారు. తరువాత బొమ్మకు వెనుక భాగం ఎరుపు రంగును వేస్తారు. తదుపరి ముఖం, దుస్తులకు సంబంధించిన రంగులను వేస్తారు. పురాతన కాలం నుండి నకాశీ వాళ్ళు పటానికి ఉపయోగించే రంగులను సొంతంగా తయారు చేసుకునేవారు. ఈ రంగులలో తెలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలము మరియు నలుపు రంగులు ప్రధానమైనవి. ఒక పటం గీయడానికి 6 నెలల నుండి ఏడాది వరకు పడుతుంది. నకాశీ కళాకారులతో కథకులు పటం గీయడానికి ముందే డబ్బులు ఎంత ఇవ్వాలని విషయం మాట్లాడుకుంటారు. నకాశీ చిత్రాల ప్రత్యేకత. పటం కథల్లో కనిపించే నకాశీ చిత్రాలు దేనికవే ప్రత్యేకంగా కనిపిస్తాయి. పటాలలోని బొమ్మలు వేగంగా కదులుతున్నట్లుగా ఉండటం వీటి ప్రధానాంశం. బొమ్మలు ఒకవైపు వంగి ఉండి ఛాతీ భాగం పైకి ఎగదోసినట్లుగా ఉంటాయి. నిడారంబరంగా స్పష్టంగా పై బొమ్మలకు, కింది బొమ్మలకు, సన్నివేశాలకు స్పష్టమైన హద్దు గీతలు గీయబడతాయి. వ్యక్తి పరాక్రమాన్ని బట్టి, తన గొప్పతనాన్ని బట్టి దృఢమైన భుజాలు కలిగి ఉద్వేగభరితమైన సైగలతో చిత్రింపబడతాయి. నుదురు, ముక్కు భాగాలు శిఖరాగ్రంలో ఉండి కళ్ళు పెద్దవిగా ఉండునట్లు చిత్రించడం ఈ చిత్రకళ ప్రత్యేకత. ఈ పటం కథలలో కొన్ని బొమ్మలు వంకరగా ఉండి కళ్ళలోని లోభాగాలను చూపిస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఈ చిత్రకళ జానపద శైలిలో చేయబడింది. ముగింపు: నకాశీ చిత్రకళ పరిశీలన అనే అంశం మీద మేము ప్రాజెక్ట్ చేయదలిచాము. ప్రాథమికంగా మేము చేసిన పరిశోధనలో ఈ కళకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతరించే దశలో ఉన్న ఈ కళను కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి
ఈ అంశాన్ని పరిశోధన అంశంగా ఎంచుకోవడం జరిగింది. ధన్యవాదములు.